గుంటూరు నగర నడిబొడ్డులో 1965 సంవత్సరంలో మా నాన్నగారు స్థాపించినటువంటి షేక్ ఎండి ఇబ్రాహీం గారు మా నాన్నగారు స్థాపించినటువంటి ఒక ఇంజనీరింగ్ ఆఫీస్ని ఒక బ్రాంచ్ ఆఫీస్గా ఈ రోజున గుంటూరు రిజిస్టర్ ఆఫీస్ పక్కన 14వ రోడ్డు పెట్రోల్ బంక్ రోడ్లో ఈ కార్యాలయాన్ని మేము నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా యొక్క ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి చాలామంది ఇచ్చేశారు మరియు అభినందించారు. ఎప్పుడో గుంటూరు నగరంలో గత 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మా ఆఫీస్ గుడ్విల్ అన్నటువంటి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి మా కార్యాలయము ఈరోజు దినదినాభి వృద్ధి చెంది కొన్ని వేల మంది మా యొక్క ఖాతాదారుల అభిమానాన్ని చూరకుంది. మేము చేపట్టినటువంటి నిర్మాణాలు కానివ్వండి, స్థలాలు, కొలతలు, ప్లాట్లు, భవన అనుమతులు అవి మాకే మా నాన్నగారికి కానీ నాకని గుర్తుపెట్టుకునే ప్లాన్లు మేము ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా నా హయాంలో నేను వచ్చిన తర్వాత గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్కి కట్టినటువంటి మినారాస్ 2 నేను ఆ రోజుల్లోనే డిజైన్ చేసి అప్పట్లో మన అంజుమన్ ప్రెసిడెంట్ నంబూర్ సుబానీ గారు, ఎక్స్ఎమ్మెల్యే శ్రీ జియావుద్దీన్ గారు వారు ఎంతో ప్రత్యేక దృష్టితో దీన్ని అభివృద్ధి చేయాలని నాకు అప్పచెప్తే ఆ యొక్క 2 మినాలను నేను నిర్మించడం జరిగినది. అదేవిధంగా అంజుమన్ స్కూలు మా నాన్నగారి టైంలో ముస్లిం కాలేజీ, ఆంధ్ర ముస్లిం కాలేజీ మా నాన్నగారి టైంలో అది దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి చేయడం జరిగింది. అయితే ఈ రోజున ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రజలకి సమయం అతి విలువైనది. ఆ యొక్క సమయాన్ని వృధా కాకుండా ఉండడం కోసం గుంటూరు నగరం చాలా వరకు ఈ రోజున అభివృద్ధి చెందింది. మా ఆఫీసు గత 1965 ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యాలయము నగరానికి ఒక వైపున అయిపోయినది. అందుకని ఇక్కడైతే ప్రజలకు రాకపోకలు అందుబాటులో వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి మేము ఈ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, సిఆర్డిఏ కానివ్వండి, ఆటోనగర్ కానివ్వండి, వీటి యొక్క ఆన్లైన్ ప్లాన్స్ అప్రూవ్స్ కోసం ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ ఈ కొత్త కార్యాలయం నుండే మేము ఆన్లైన్ ప్లాన్స్ అప్రూవ్స్ ఇప్పిస్తాము. అదేవిధంగా స్థలాల కొలతలు, పొలాల కొలతలు, ప్లాట్లు డిజిటల్ సర్వే ద్వారా మేము చేసి ప్రజలకు సహకరిస్తాము. ఇంకా వారి యొక్క అభిమానాన్ని మేము చూరుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాను. దయచేసి మా యొక్క కార్యాలయం ప్రారంభానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి దృష్టిలో పెట్టుకుని ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఆ దృష్టి పెట్టుకుని మన కార్పొరేషన్ అన్నింటిలో కూడా మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు మరి వారి యొక్క పబ్లిక్కి ఏ రకంగా ఉపయోగం ఉండాలా. ఎందుకంటే పర్మిషన్స్ ఇంతమంది గతంలో కార్పొరేషన్ చుట్టూ తిరుగుతుండేవాళ్ళు, నెల 2 నెలలు 3 నెలలు అలా కాకుండా గంటల్లోనే పర్మిషన్ ఇస్తారని ఈ మధ్యలోనే ఒక జీవో రిలీజ్ చేశారు. మళ్ళీ ఇలాంటి సందర్భంలో ఎంతో అనుభవం ఉన్న ఈ గుడ్విల్ ఇంజనీరింగ్ ఆఫీసు దగ్గర 60 సంవత్సరాల నుంచి ఎంతో సేవలు చేస్తుంది పబ్లిక్కి. మళ్ళీ ఈ రోజున ఈ సంస్థకు సంబంధించిన ఈ మకీన్ అనే ఈ మా సోదరుడు మళ్ళీ దీన్ని ముందుగా తీసి అభివృద్ధి చేస్తారని, ఎందుకంటే ఈ అమరావతి ఎప్పుడో డెవలప్ అవుతుంది, లేట్ అయిపోయింది. ఇప్పటికే అది దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ మొత్తానికి ఆర్డర్ ఇచ్చేశారు. ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదు, అర్జెంటుగా చేయాలని చెప్పి మళ్ళీ అలాంటి విషయాలు ముఖ్యమంత్రి గారు దగ్గరుండి వాళ్ళ పబ్లిక్ వస్తే క్లయింట్స్ కానీ వాళ్ళకి మంచి సహకారం ఇస్తూ అర్జెంటుగా వాళ్ళ పనులు చేస్తూ ముందుగా వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. గుడ్విల్ ఇంజనీరింగ్ అనే ఒక ఆర్గనైజేషను ఇక్కడ ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుడ్విల్ ఇంజనీరింగ్ అనేది గత 60 సంవత్సరాల నుండి వన్ టౌన్లో ఇది ముఖ్యంగా ప్రఖ్యాతి చెందిన ఒక సంస్థ. సివిల్ ఇళ్ల స్థలాల గురించి, కొలతల గురించి, ఇళ్ల నిర్మాణం గురించి వాటి యొక్క అతి తక్కువ ధరలో ప్లాన్ వేసి అప్రూవల్ చేయించి ఇచ్చే మంచి సంస్థ. స్వర్గీయ ఇబ్రాహీం గారు దీనికి స్థాపించారు. వారి కుమారులు గత 60 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చారు. ఇందాక చెప్పినట్టు విధంగా ఏదో మారుమూల ఉంది వన్ టౌన్లో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిజిస్టర్ ఆఫీస్ పక్కన రెవెన్యూ కళ్యాణ ఎదురుగా ఆర్డే ఆఫీస్ వెనక విభాగంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అత్యవసరం ఇది. ఇవాళ రాజధాని గుంటూరు జిల్లాకు ప్రాధాన్యత ఉంది. ఈ గుంటూరు జిల్లా డెవలప్ అభివృద్ధి పందాలు నడుస్తుంది.
రాజధాని మన గుంటూరు రాజధాని అని ఒక నినాదం ఉంది. అందుకనే అతి వేగంగా స్థలాల రేట్లు, బిల్డింగుల ఏర్పాటు, అపార్ట్మెంట్స్ ఏర్పాటు మొత్తం జరుగుతున్నాయి. ఆ తరుణంలో మధ్యతరగతి చిన్నకారు మనుషులకు ఒక ప్లాన్ గీసి ఇలా నిర్మాణం చేసుకోండి, ఇల్లు ఇలా బాగుంటుంది అతి తక్కువ ధరల్లో అనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. అందుకోసం దీన్ని ఉపయోగించిన అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుచున్నాం. 60 సంవత్సరాలుగా మా ఫాదర్ మా బాస్ అయినటువంటి షేక్ అబ్దుల్ మకీన్ గారు దీన్ని స్థాపించారు. ఇప్పుడు 1 టౌన్ అనే ఆఫీసు ఒకటి ఉంది. దాని తర్వాత ఇప్పుడు బ్రాంచ్ ఆఫీస్ అనేది రెండోది ఓపెన్ చేస్తున్నామండి. అమరావతి ఇప్పుడు క్యాపిటల్ అయి ఉంది కాబట్టి ఆ విషయంలో బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ కానీ, సిఆర్డిఏ ప్లాన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కానీ, ఎనీ వర్క్స్ అనేది ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ అనేది కొత్త ఆఫీస్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మీ అందరి సపోర్ట్తో ఇంకా మమ్మల్ని కొంచెం డెవలప్ చేయాలని ఈ కొద్ది మాటల్లో సెలవు తీసుకుంటున్నాను.